అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సభలో వైసీపీ వ్యవహార శైలిపై మండిపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఏపీ గవర్నర్. అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్పై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు. ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. బొత్స సత్యనారాయణ డిమాండ్. అసెంబ్లీలో అధికార పక్షానికి వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదా? ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. విశాఖ గోపాలపట్నం ఇందిరానగర్లో ఒక వ్యక్తి ఆత్మహత్య. తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన సుధారాణి. ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ 5 ఏళ్ల ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ హితవు పలికారు. నమస్కారాలు. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సభలో వైసీపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. నమస్కారాలు.
ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్పై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. హాజరు కోసమే సభకు వచ్చారని అన్నారు. సభ్యత్వాలు పోతాయని భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు. బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకర్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను.
ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది అని గవర్నర్ అన్నారు. We have launched the NTR Bharosa, which is the single largest welfare program in India to provide pensions at the doorstep on 1st of every month. No other state has such a massive DBT welfare scheme. Under the scheme, the monthly pension for senior citizens has been increased from rupees 3,000 to rupees 4,000, for differently abled rupees 3,000 to rupees 6,000 per month. Overall, around 64 lakh people, including 8 lakh differently abled people, are benefiting from the scheme, incurring an expenditure of rupees 33,312 crores per annum, with 29,281 crores disbursed till now. To ensure food security for the underprivileged, we have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of rupees 5, leaving no one hungry. With a focus on education, social security and economic empowerment of weaker sections of communities, we are implementing pre-matric and post-matric scholarship for SC, ST, BC and minority students. We have revived economic support schemes for SC, ST, BC and minorities by allocating rupees 2,000 crores with a special focus on encouraging entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities, we have implemented several key initiatives, including the establishment of Swarnakara Corporation, releasing rupees 896 crores to different corporations for income generating activities. Additionally, we have passed a resolution to provide 33% reservations for BCs in the State Assembly, which has been forwarded to the Government of India. The government is committed to handling the cascading effects of a shrinking workforce, aging population, and changing family dynamics by launching a policy on demographic management. We have hardly scrapped the two-child norm for contesting local body polls. Additionally, in line with our assurances, implement Talliki Vandanam, providing financial support to mothers so that the education of the children doesn't become a burden to the family. Guided by a forward-looking vision and targeted initiatives, Andhra Pradesh is advancing human resource development and effective population management, laying the foundation for sustained economic growth. Now about employment and skilling. Education and skill enhancement are at the heart of Andhra Pradesh development strategy. The state is conducting a first of its kind skill census to map the skill. ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని పట్టుబట్టారు. దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజా సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి.
కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అసెంబ్లీలో అధికార పక్షానికి వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదా అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. మీరు చేసే దోపిడీని బయటపెడతామని భయపడుతున్న ఆ ప్రశ్నలకు అధికార పక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా అని నిలదీశారు. కాదు అనేది మాత్రం స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలపై మాట్లాడేటటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా? రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా? రైతులకి గతంలో 20 క్వింటాళ్ళు ఎకరానికి వచ్చి 24,000 రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా? మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కివేసే ప్రయత్నం చేస్తుంది. ఇది సమంజసమేనా? ఇది ధర్మమేనా? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి లేదా? గవర్నర్ గారు కూడా ఆలోచించాలి, వారి బాధ్యతని గుర్తించాలి, ప్రతిపక్షం యొక్క పాత్రని గుర్తించాలి. ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది గవర్నర్ గారు కూడా గమనించాలి. కేవలం అధికార పక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు. ప్రజల పక్షాన నిలబడడం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది. గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి. మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా? మీరు కూడా ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా? సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 మందిమే కదా మేము ఉండేది. 11 మందికి కూడా సమాధానం చెప్పలేదా? అంటే మీ తప్పులు బయటపెడతాయనా? మీరు చేసే దోపిడీ బయటపడుతుందనా? మీ అరాచకాన్ని బయట పెడతామనా? ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది. కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి. గోపాలపట్నం ఇందిరానగర్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్, నాగరాజు వరుసకు అన్నదమ్ములు. సోమేష్ అనే వ్యక్తి దగ్గర ఏడాది క్రితం నాగరాజు ఆటో తీసుకున్నాడు. అప్పుడు ఆటోలో సోమేష్ పరస మాయమైంది. తనకు తెలియదని నాగరాజు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ అబ్బాయి ఈవెంట్ చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు. వీళ్ళ నాన్నగారు చనిపోయారు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి శుక్రవారం సాయంత్రం నాకు డబ్బులు భయం ఒప్పుకోండి. నా మాట వినట్లేదు, నా మాట చెప్పనివ్వటం లేదు. వాళ్ళ మాట అయిపోతుంది, నా మాట అసలు మాట్లాడనివ్వట్లేదు అంటున్నారు. ఆడ చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదంట సార్. పోలీసులు ఎవరు ఇవ్వటం లేదంట. నేను దొరికింది సార్, ఫలానా దగ్గర దొరికింది, నేను ఇచ్చాను అని చెప్తామని ఇవ్వటం లేదంట. దొంగోడు చూసినట్టు చూసి ఇస్తున్నారు. దొంగోడు కూర్చోబెట్టారు కిందని. చచ్చిపోయాడు, అవమానం భరించలేక చచ్చిపోయాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారమ్మా?
ఆటో అసలు ఇచ్చారు. ఆ కొడుకు చదువుకున్నాడు, ఫోన్ లో దొరికింది కదా, అది బతికిపోతుంది. నీకు పనికొచ్చిన కాగితాలు అని తీసుకెళ్లి అన్నయ్య నీకు పనికొచ్చిన కాగితాలు లాగా ఉంది చూడు, నీకు అసిపోయిందంటే ఇందులో 25,000 ఉంది. పోయిన సంవత్సరం 25,000 అంటే అప్పుడు దాకా ఏం పని చేశాడు? అప్పుడు దాకా ఎందుకు కంప్లైంట్ చేయలేదాడు? నా కొడుకు ప్రాణం తీసుకోవడానికా? నా కొడుకు మీద కేసు ఉందా? నా కొడుకు ఉందా? ఎంతమంది కల్లా ప్రాణాలు తీసి చేస్తారు? అసలు అందులో డబ్బులు ఉందా లేదా? ఆ డబ్బులు ఉన్నాడైతే అప్పుడే కదా ప్రయత్నం చెయ్యాలి, అప్పుడే కేసు పెడతారు. ఇలా లంచాలు తీసుకుంటారా? ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు, డబ్బులు తింటామని చూస్తున్నారు అందరి దగ్గరనా? కోరం లేక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికీ 4 సార్లు వాయిదా పడింది. మరోసారి సన్నాహాలు చేస్తుండగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. చైర్పర్సన్ పదవికి సుధారాణి నేడు రాజీనామా చేశారు. అయితే కౌన్సిలర్గా కొనసాగుతానని, తనతో సహా 15 మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉంటారని ఆమె చెప్పారు. ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది, నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లల్ని బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది? అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో, ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టణం ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తున్నాను. మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను. మేడం మీరు ఒకసారి గమనించాలి, ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది. 15 మంది ఉన్నారు, కానీ ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను, కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిచెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం, కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం. ఇది కేవలం 15 మంది బలం ఉన్న వీళ్ళ మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, నా ఫోన్ చూపిస్తాను సార్, నా ఫోన్ ఎంత ఇబ్బంది పెట్టారంటే, కొండవతలు ఉంటుంది బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి, నాకు ప్రాణ రక్షణ లేదు, నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని, చూడండి టైం చూడండి, 12:06 తెల్లవారుజాను 1:30కి 2 గంటలకి. అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట. మన తుల్లో ఇంత దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి, ఒక మహిళా చైర్మన్ గారిని, ఒక బిడ్డ కన్నా తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అంతలాగా ఆడవాళ్ళు పరిగెట్టిస్తారు. ఆ రోజు కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది. ఇక్కడ కాల్చిన ప్రతి పొట్టికి కూడా సమాధానం చెప్తుంది.